ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉందంటే గురుకులాల టెండర్ల ప్రక్రియ విధానంలోని జీవో నెంబర్ 17ని అక్రమంగా తీసుకొచ్చి ఆ జీవో నెంబర్ మాటన కొన్ని వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతున్న నేపథ్యంలోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆ స్థానంలో ఉండి ఈ విషయాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దిగజారుడుతనానికి ఒక నిదర్శనం. ఆ సీఎం స్థాయిలో ఉండి విద్యార్థుల యొక్క గురుకులాల్లో చదువుతున్నటువంటి కొన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యాభివృద్ధి వాళ్ళ యొక్క విద్యా ఆశలు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఆశయాలకు అనుగుణంగా మాట్లాడుతున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో, చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటి దగ్గర యొక్క అవకాశాలను ఉపాధి అవకాశాలని కొల్లగొట్టి ఈ జీవో నెంబర్ 17 మాటన చింతామణి రమేష్ జైన్కి ఇటు మపతలాలకి ఈ యొక్క సంపదనంతా కూడబెట్టి వేరే రాష్ట్రాలకు సంబంధించిన వేరే రాష్ట్రాలకు చెందిన వారికి ఈ గురుకులాల యొక్క సంపదనంతా కూడబెట్టే కుట్ర జరుగుతున్న నేపథ్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గత సంవత్సరం నుంచి మరీ ముఖ్యంగా గత నెల రోజుల నుంచి ప్రజల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో అసహనం కోల్పోయిన ముఖ్యమంత్రి గారు అలాంటి మాటలు మాట్లాడటం చాలా దిగజారుడుతనం. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి కుంభకోణం జరగలేదని నిరూపించండి, కానీ వ్యక్తిగత దూషణలు కానీ బాడీ షేమింగ్ విషయాల్లో మీ మాటలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉందని తెలియజేస్తున్నాం. లేదంటే ఇమీడియట్గా ప్రవీణ్ కుమార్ సార్కి క్షమాపణ చెప్పాలని మేమందరం ఆర్ఎస్పీ సైన్యం తరఫున ఫేరోస్ బీమాజెస్ తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా మీకు డిమాండ్ చేస్తూ, లేని పక్షంలోని తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లోని పెద్ద ఎత్తున ఒక నిరసన ప్రయత్నం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఎలాంటి మాటల్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఇంకొక ప్రత్యామ్నాయ మార్గానికి వెళ్ళడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ జై భీమ్, జై తెలంగాణ.